యోబులోనికి భయం అని అగ్నిబాణాన్ని వేశాడుగా, అది యోబు గారు రిసీవ్ చేసుకొని ఇది నాకే వచ్చిన ప్రత్యక్షత అనుకున్నాడు. నాకు దేవుడు చూపించాడు ఇది జరుగుతానగా అని బహుగా భయపడ్డాడు. అక్కడ సైతాన్ గారికి సందు దొరికింది. ఈ భయాన్ని కూడా దేవుడు గౌరవించక తప్పలేదు. గనక ఆ భయం వాస్తవంగా మారింది. జరుగుతుందేమో అనే అనుమానం జరిగింది అనే వాస్తవ కథగా మారిపోయింది. గనక అలాంటి నెగిటివ్ థాట్, వ్యతిరేకమైన భయకారణమైన తలంపు నీ మనసులోకి వచ్చినప్పుడు తుంచేసావనుకో, నాకెందుకు వచ్చింది పాడు తలంపు? దేవుడు ఏం చెప్తున్నాడు? నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదని దావీదు ప్రార్థన చేయలేదా? నీకు అపాయమేమీ రాదు అని 91వ కీర్తనలో చెప్పలే? నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గూడాలు సమీపించదని చెప్పట్లే? అవి మనం స్వతంత్రించుకోవాలి. పీడకలల్ని స్వతంత్రించుకోవద్దు. దేవుడు లేఖనములో చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటే ఈ పీడకలన్నీ రద్దు చేయబడతాయి.